అందరికీ నమస్కారం. నమశివాయ నమశివాయ నోటేషన్ పెద్దవాళ్ళు పాడిందని రాశాను. చాలా బాగుంటుంది. మోహన్ రావు గారిని రాశాను. మోహన్ రావు 28వ మేళకత్త హరికాంబోజ జన్యంగా చెప్తాం. అయితే చాలా వర్షన్స్ ఉన్నాయి. తర్వాత ఎందుకంటే చాలా మేళకత్త రాగాల్లో ఇవే సరస్థానాలు వస్తాయి. వాటి జన్యం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సరస్థానం షడ్జమం, చతుశ్రుదర్శనం, అంతర్గాంధారం, పంచమం, చతుశ్రుదైతం, తారస్థ షడ్జమం. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఇది ఎప్పుడు కూడా ఇది పల్లవి అనమాట. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రతి చరణం తర్వాత. చరణాలన్నీ కూడా ఈ చరణం ట్యూన్లోనే వస్తాయి. అందుకని ఒక చరణానికి రాశాను. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. తాస నాగేంద్రహరాయ త్రిలోచనాయ. ఇక్కడ షడ్జమం నుంచి దైవతానికి స్లైడ్. నాగేంద్రహరాయ త్రిలోచనాయ పాసాద గ. ఇక్కడ దైవతం నుంచి షడ్జమానికి, అలాగే పంచమ నుంచి గాంధారానికి స్లైడింగ్ అనమాట. భస్మాంగరాయ మహేశ్వరాయ. గాంధారం నుంచి షడ్జమానికి వెళ్ళి రాయ అని చెప్పి వేస్తాం. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఈ రకంగా వస్తుంది సాహిత్యం. పదస. ఇక్కడ దశద దైవతంలో షడ్జమం వేస్తే బాగుంటుంది. పగ రి గ ప గరి సరి గ గ త. అది పల్లవి తలపు స్వరం. దస స సరి గరి త పసాద గ గ. అలా వేసిన డైరెక్ట్గా వేసిన కూడా పల్లవి. గరి సరి సద పద పద ద రి సరి రి గ గ ప గ రి 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 స సరి గ రి స ద. ఈ రకంగా సార్ చాలా బాగుంటుంది. అన్ని ఛానళ్ళు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే వస్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళు పాడడానికి రాస్తారు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. శతమానం భవతి సాంగ్ ఇవాళ అప్లోడ్ చేస్తాను. రాస్తారు కొంచెం కాసేపట్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.